ఎన్నికలను గౌరవిస్తున్నాం, ఎక్కడ కూడా మేము ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయలేదు అని చెప్పినట్టుగానే ఇప్పుడు జరిగిన ఎన్నిక చాలా క్లియర్ గా బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు 14 మంది ఉన్నారో నేరుగా మున్సిపల్లో చేరారు. కాతనపల్లి మున్సిపల్లో చేరుకున్న తర్వాత నేరుగా వచ్చిన మనం ఒకసారి చూపెట్టచ్చు. అంటే నేరుగా అక్కడ లోపల ప్రమాణ స్వీకారం ప్రస్తుతం కొనసాగుతుంది. లోపల ప్రమాణ స్వీకారం ఇప్పటికే చైర్మన్ సంధ్యారానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం అయింది. అనంతరం ఆ సరితకు సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే దీంట్లో ఒకసారి మనం మార్నింగ్ నుంచి చూస్తే నేరుగా కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంప్ నుంచి నేరుగా ఇక్కడికి బాలకృష్ణ క్యాంపుకు చేరుకున్నారు. క్యాంపు రాజకీయాలు ఒక రకంగా చూడాలంటే చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ మెయింటైన్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఎన్నికల ప్రక్రియకు ముఖ్యంగా జ్యుడిషియరీ చాలా సీరియస్ తీసుకుంది. హైకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా నేరుగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్నిక నిర్వహించారు. ఎన్నిక పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఎన్నిక కొనసాగిన పరిస్థితి కనబడింది. ఈ ఎన్నికల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్లియర్ గా టాన్ చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 163 అమల్లో ఉంది, అందరూ సహకరించాలని చెప్పారు. అయితే దీనికి అనుగుణంగానే ఎక్కడ గుమ్మిగూడకుండా ప్రజలు ఎక్కువగా కనబడకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి కనబడింది. పోలీస్ దీంట్లో చాలా క్లియర్ గా సక్సెస్ అయింది. మనం ఒకసారి ఖానాపూర్కి వెళ్తే ఖానాపూర్ లో 7 బీజేపీకి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అక్కడ నేరుగా పోడియంలో జేసీ దగ్గరికి వెళ్ళి ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి ఆడ ఎమ్మెల్యే వెడమబొద్దు నేరుగా ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. మా అభ్యర్థికే మొదటిగా మీరు అవకాశం ఇవ్వాలి, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దని ఎమ్మెల్యే వెడమబొద్దు చెప్పే కుదరలేదు. అప్పటికే బీజేపీ అభ్యర్థిని బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చాలా క్లియర్ గా చైర్మన్ గా, బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను వైస్ చైర్మన్ గా డిక్లేర్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఇంకా ఖానాపూర్ లో గందరగోళం కొనసాగుతుంది. ఏం జరుగుతుంది, అధికారులు అఫీషియల్ గా ఏం ప్రకటిస్తారన్నది వేచి చూడాలి. కానీ మనం కేతనపల్లికి వచ్చినట్టు కనుకైతే చాలా క్లియర్ అయిపోయింది. దీనికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు 7 దూరం ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం ఇంటర్ఫేర్ కూడా కాకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి. మంత్రి చాలా చాకచక్యంగా ముందు చెప్పినట్టుగానే మంత్రి ఎక్కడ కూడా కనీసం ఈ ప్రాంతంలో కౌన్సిలర్లు లేకుండా చూస్తున్నారు. పూరం ఉండడంతో 7 ఎన్నిక సజావుగా కొనసాగుతున్నట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. అయితే ఇప్పటికే కేతనపల్లిపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది, కూటమి జెండా ఎగిరిందని చెప్పుకోవచ్చు. చైర్మన్ గా ఇటు సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సరితను ఒక రకంగా ఎలక్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ బయటికి వచ్చి అధికారులు ప్రకటించడమే తర్వాత దీనికి ఇప్పటికే భారీ బందోబస్తు. రాష్ట్రంలోనే కేతనపల్లి అంశం కాస్త సంచలనంగా మారింది. ఈ అంశంలో కేతనపల్లి అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అధికారులు కూడా సీరియస్ గా చూశారు. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ ఎన్నిక కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. హైకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం సీరియస్ గా అధికారులు ఫాలో అయ్యారు. ఇక్కడ లోకల్ బాడీ కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఎన్నిక కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక రకంగా బీఆర్ఎస్ కేతనపల్లిలో జెండా ఎగరేసింది. బీజేపీ బీఆర్ఎస్ కలిపి అటు ఖానాపూర్ లో జెండా మున్సిపల్ పై జెండా ఎగరేసినట్టు చాలా క్లియర్ గానైతే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఆ ఎపిసోడ్ చూస్తే ఇందులో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, ప్రచారం ద్వారా నష్టం జరిగిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భంగపాటుకు గురైంది. కౌన్సిలర్ల కోసం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారని చెప్పక తప్పదు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా కేతనపల్లి అండ్ ఖానాపూర్ 2 చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం అక్కడ సఫలీకృతం అవ్వలేదు. అధికార పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీ ఇక్కడ ఘోర పరాజయాన్ని చవి చూసింది. సో అటు వివేక్ పైన బాల్కృష్ణ పైచేయి సాధించారు. ఇక్కడ వెడ్మా బొజ్జుని కూడా అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పక్కన పెట్టే ప్రయత్నం చేశాయి. సో ఇటు ఒకవేళ డైరెక్ట్గా చూసుకున్న గతంలో కూడా రిజల్ట్ ఆ మాదిరిగానే ఉంది. రిజల్ట్లో ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా లేదు. కానీ అధికార పార్టీ కాబట్టి కొంత ఫెచ్ అవుతుందేమో, కొంత ఆలస్యమైన తమ వైపుగా తిప్పుకుంటామేమో అని ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా ఎగ్జిక్యూషన్లో సాధ్యపడలేదు. సో కేతనపల్లిలో 22 వార్డులు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 12, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలిచింది, సిపిఐ 4, ఇండిపెండెన్స్ 1 గెలిచారు. ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు 2 ఉన్నాయి. వంశీ
పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు, ఆయన ఎక్స్ అఫీషియో ఓటు ఉంది ఇక్కడ. తర్వాత ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా వివేక్ కూడా ఉన్నారు, ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉంది. సో 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపిన కాంగ్రెస్ సంఖ్యాబలం 9కి అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి ఇంకా 3 స్థానాలు కావాలి. అటు ఇతరులు జాయిన్ చేసుకున్న 10, ఇంకా 3 కావాల్సిందే. సో అప్పుడు బీఆర్ఎస్, సిపిఐ ఎవరు ఒక్కరు కూడా వేరే కాంగ్రెస్ వైపు వాటి వైపుగా చూసిన దాఖలాలు కూడా లేవు, కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. సుమారుగా వాళ్ళు ఆ ఎన్నిక జరిగిన నాటి నుంచి, సో మార్చ్ 16 మేబీ ఎగ్జాక్ట్గా, సో ఆ రోజు ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వారంతా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి కూడా రాలేదంటే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు, ఆ క్యాంపులోనే ఉండిపోయారు. మధ్యలో పండగ వచ్చినా కూడా ఇంటికి వెళ్ళలేదు. బాలకృష్ణ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పుకొచ్చారు, పండుగలు వస్తున్నాయి, పిల్లలు ఏమైపోయారు, భార్య పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ ఆస్తిపాస్తి సంగతి ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, అన్నీ వదిలేసి వచ్చి మీరు చేయడం మూలంగా ఎక్కడో క్యాంపులో ఉంటున్నామని చెప్పి కొంత ఆగ్రహానికి గురయ్యారు, ఎమోషన్ కూడా గురయ్యారు ఆయన. సో ఎటకెలకి క్యాంపు నుంచి వెళ్ళిపోయారు. ఎన్నిక పూర్తయింది. అక్కడ చైర్పర్సన్గా ప్రజెంట్ క్యాతనపల్లి చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీ స్థానం దక్కించుకుంటే, వైస్ చైర్మన్గా అక్కడ ప్రజెంట్ సిపిఐకి అవకాశం దొరికింది. సో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్గా సంధ్యారాణి ఉంటే, వైస్ చైర్మన్గా సరిత ఉన్నారు. సో సంధ్యారాణి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సరిత సిపిఐ. ఇకపోతే ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 7, కాంగ్రెస్ 3 గెలిచింది, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు 1. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఎమ్మెల్యే వెడ్మా బోజులు ఉంది, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మ్యాజిక్ ఫిగర్కి 7 రావాలంటే మినిమం కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియోతో కలుపుకున్న ఇంకో 3 కావాల్సి ఉంది, కానీ ఎవరు కూడా రావడానికి సిద్ధపడలేరు. సో దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఇక్కడ స్థానాన్ని అధిరోహించాయి. బీజేపీ నుంచి చైర్పర్సన్, బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్పర్సన్. సో 2 చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్లో 2 మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు ఒక చుక్కు ఎదురైంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇక ఇబ్రహీంపట్నం విషయానికి వద్దాం. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉన్నాయి, 13 మ్యాజిక్ ఫిగర్, కాంగ్రెస్ 8 గెలిచింది, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇతరులు 1. ఇక్కడ బీజేపీ సపోర్ట్తో బీఆర్ఎస్ స్థానం దక్కించుకుంది. బీఆర్ఎస్ చైర్పర్సన్, బీజేపీ వైస్ చైర్పర్సన్. బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా సుదర్శన్ రెడ్డి, టేకుల సుదర్శన్ రెడ్డికి చైర్పర్సన్ అవకాశం దొరికింది. ఇక వైస్ చైర్పర్సన్గా ముత్యాల శ్యామల బీజేపీ నుంచి వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. సో దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్దాం. ఇబ్రహీంపట్నం నుంచి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. సో చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచినటువంటి, అంటే కొంత నియర్ బై ఉన్నటువంటి ఒకే ఒక్క స్థానం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ గెలుచుకుంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా కొంత ఇబ్రహీంపట్నం నుంచి అదనంగా కాంగ్రెస్ పార్టీ వైపుగా ఫెచ్ అయింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చేసరికల్లా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉన్నా కూడా బీజేపీ సపోర్ట్ తీసుకొని